ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం. ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్విస్ మండే డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు చిలంకుర్తి శేషు గారు, అలాగే సెక్రటరీ వంక అనంతకుమార్ గారు, ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి మరి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత ఫొటోస్ అన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి డాగ్రే గారి జన్మదినం. ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి చాలా ఖరీదైపోయినాయి కెమెరాస్ కానీ, అలాగే వాళ్ళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా పెరిగిపోయినాయి. వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి. అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కింద లెక్క ఇవ్వాలి. ఎక్కడ ఏదైనా కనిపించినా కూడా ఇమీడియట్ ఫోటో తీస్తున్నారు. వితిన్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునేవాళ్ళు. ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి 34-35 ఫొటోస్ వచ్చాయి. అదైనా కదిలితే పోయేది ఫోటో. ఇప్పుడు ఏమైనా టక్ 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 కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రతి వరకు అలా ఉండేది కాదు. ఇప్పుడు అదన్నీ మళ్ళీ కడగాలి. డార్క్ రూమ్లో తీసుకెళ్ళి అన్ని ఫిల్మ్ కడుగుతాం, దాన్ని డెవలప్ చేయడం, అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది. ఇవాళ ఏం లేదు, జస్ట్ ప్రింటర్లో పెట్టేస్తుంటే ప్రింట్ వచ్చేస్తుంది. మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళ సంక్షేమం కోసం కావాల్సినటువంటి ఏ కార్యక్రమానికైనా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.